స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78లోకి అడుగు పెడుతున్నా. స్వతంత్ర పోరాటంలో భావి భారతాన్ని ఏ విధంగా ఉండాలని చెప్పని భావించినటువంటి కళలు, స్వతంత్ర సమరయోధులు భావించినటువంటి కళలు ఈ రోజుకి నెరవేరలేదన్నది స్పష్టం అవుతూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా నిర్భయ 2 అని అంటున్నారు. బెంగాల్లో జరిగినటువంటి ఒక మెడికో మీద అమానుషమైనటువంటి దాడి, హత్య, ఈ అత్యాచారం చేసి హత్య చేయడం అన్నది ఇంకా జరుగుతూ ఉంది. ఈరోజు అందరూ ఏదో బెంగాల్ గవర్నమెంట్ మీద వేలు పెట్టి చూపుతున్నారు. రెండోది ఇంకొకటి, ఇందులో కూడా ఒకటి ఉంది. నిజంగా అతను ఇతర మతానికి చెందినవాడు అయి ఉంటే ఈరోజు ఎంత గోల చేసేవారో మనకు అర్థమైంది. భారతదేశ స్వతంత్ర సమర పోరాటంలో ఈ దేశం వాసులుగా, భారతీయులుగా అన్ని మతాలకి చెందినటువంటి వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ రోజుని స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరిగి యువతని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొననీయకుండా చేసినటువంటి వ్యక్తి యొక్క చిత్రపటాన్ని ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆవిష్కరించారు. రెండోది, ఈ దేశానికి అప్పుడే స్వాతంత్రం అవసరం లేదు, మరో 50 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలన చేయవచ్చని చెప్పినటువంటి వారి యొక్క మద్దతుతోనే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా ఈ దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు, ఈ దేశ స్వతంత్రాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ ఈరోజు అధికారంలో కూర్చొని భారత స్వతంత్రానికి వక్రభాష్యాలు చెప్తూ ఈరోజు స్వతంత్రం అంటే ఏంటి అని చెప్పనే దాని మీద వాళ్ళు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వారిని భ్రష్టు పట్టించేటటువంటి పద్ధతుల్లో వారి యొక్క ప్రచారాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో స్వతంత్ర పోరాటం దాని యొక్క నేపథ్యాన్ని ఇప్పుడున్నటువంటి యువతరం మనకి తెలియజేయాలి, బాలలకి తెలియజేయాలి. తద్వారా భవిష్యత్తు భారతదేశాన్ని ఏ విధంగా మనం ఆవిష్కరించాలనే దాంతో బాలల్ని మనం ప్రభావితం చేస్తే తప్ప స్వాతంత్ర ఫలాలన్నీ ఈ దేశవాసులకు అందేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ వైపు మనందరమే కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు.